వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ఒక కార్వింగ్ చేస్తున్నానండి. ఈజీగానే చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో మామూలుగా మనం వెదురు ఉంటుంది కదా, సో బ్యాంబూ, సో ఆ టైప్లో వచ్చేట్టుగా కీరాతో బాగుంటుంది. దాన్ని కూడా కొంచెం ఇలా హైబ్రిడ్ కీరా తీసుకుంటే మనకు డార్క్ కలర్లో బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది నిలబడడానికి లెవెల్, సో ఒక రౌండ్ వేస్తున్నాను. సో మనకు ఎన్ని కనుపులు కావాలంటే అన్ని అలా రౌండ్గా ఫస్ట్ ఇది, ఓకే. ఆ తర్వాత ఇక్కడ నుంచి స్కిన్ అనేది కొంచెం ఇలా కింది వరకు పీల్ చేస్తున్నాను. ఈవెన్గా లేకుండా అన్ఈవెన్గా ఉండేట్టుగా తీసుకోవాలి. సో ఆ మార్క్ ఏదైతే చేశానో దాన్ని కొంచెం గ్యాప్ వదిలేసి ఓకే. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ పైన కింద సేమ్ అలాగే కొంచెం గ్యాప్ వదిలేస్తూ ఇలా తీసుకోవాలి. సో ఆ రెండు మధ్యలో కొంచెం ఆ కనుపులా వస్తుంది కదా ఆకులు వచ్చేసి, సో దాన్ని చేయించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ ఇక్కడ పైన కూడా అలాగే. కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు ఇలా డిఫరెంట్గా చేసేయచ్చు. చూడడానికి బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకునే కార్వింగ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో పైన సైజ్ అంటే స్లైసెస్ లా చేసుకోవచ్చు. అంటే ప్లేట్లో గార్నిష్ లా చేసుకోవాలనుకున్నప్పుడు, ఇలా 3D లా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మాదిరి కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇక్కడ స్లాంట్గా కట్ చేస్తున్నాను. కొంచెం ఈ ఓపెన్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇలా పెట్టుకున్నా మీకు బ్యాంబూ అనే ఆ షేప్లో అనేది కనిపిస్తుంది. చిన్నగా లీవ్స్ కూడా దీనికి పెట్టేసుకున్నాం. ఓకే, డైమండ్ షేప్లో ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. అక్కడ మనం టూత్ పిక్ లాంటిది ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో వీటన్నిటి కూడా మనం చిన్నగా టూత్ పిక్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన చోట వాటిని ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఈ గ్యాప్లో మనం టూత్ పిక్ పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి కొంచెం బాటమ్ అనేది కొద్దిగా థిక్గా ఉండాలి. ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ తీస్తున్నాను, లాంగ్గా ఇస్తున్నాను. రైట్, సో ఇలా సింపుల్గానే మనం కార్వింగ్స్ని ఇలా అన్న డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. లేకపోతే మనకు పైన కనిపించాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. సో నేను ఇలా స్ట్రైట్గా పెడుతున్నాను 3Dలో. చూసారు కదా, కీరా కొంచెం డార్క్ కలర్లో ఉంటే మనకు బాగుంటుంది. అప్పుడే మనకి ఇది ఆ డిజైన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈజీగా ఉంది కదా, ట్రై చేయండి.